ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ ను మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేస్తున్నారు. లైవ్ లో చూద్దాం. దీనివల్ల లాభాలు ఏంటో కూడా మనం ఇప్పటికే చెప్పుకోవడం జరిగింది. ఈ ఎగ్జామినేషన్ ఆన్లైన్లో పెట్టడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్పరెన్సీ, కంప్లీట్గా పారదర్శకత. రెండోది త్వరితగతిన, ఎందుకంటే మామూలుగా ఇన్ని లక్షల మంది స్టూడెంట్స్ రాసిన ఎగ్జామినేషన్ ఆన్లైన్ ఉండటం వల్ల దీన్ని రిజల్ట్ ఇవ్వడానికి కూడా త్వరగా మనకి అవకాశం కలిగింది. వీటన్నిటికంటే ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటంటే, గతంలో ఎవరైతే ఎగ్జామినేషన్ అటెండ్ అవుతారో ఒకసారి ఓఎంఆర్ షీట్లో అది ఫిల్ చేసిన తర్వాత వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చి మళ్ళీ చేంజ్ చేసుకోవాలంటే గతంలో మాన్యువల్గా అవకాశం ఉండేది కాదు. ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వల్ల ఆప్షన్స్ ఎన్నిసార్లైనా చేంజ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. దానివల్ల స్టూడెంట్స్ చాలా అడ్వాంటేజ్ కూడా తీసుకోవచ్చు. మొట్టమొదటి నుంచి కూడా మన ప్రీతం ముఖ్యమంత్రి టెక్నాలజీని మనం ఎక్కువగా ఉపయోగించుకోవటం, భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ డిజిటల్ స్టేట్గా గుర్తించబడటం, ఇప్పటికే ఈ క్యాబినెట్ మనం చేసుకుంటా ఉన్నాం. అలాగే ఈ ఫైల్స్ ఇట్లా మొత్తం కూడా టెక్నాలజీ దీని కింద ఫస్ట్ స్టేట్గా ఉంది. ఆ నేపథ్యంలోనే మనం ఈ ఎగ్జామినేషన్స్ కూడా ఆన్లైన్లో పెట్టుకోవడం జరిగింది. దాంతోపాటు కాన్ఫిడెన్షియాలిటీ, ముఖ్యంగా ఎగ్జామినేషన్స్కి ఆ కాన్ఫిడెన్షియాలిటీ చాలా ఇంపార్టెంట్. ఇటువంటి ఎంట్రన్స్ టెస్ట్లకి ఈ ఆన్లైన్లో ఉండటం వల్ల ఆ కాన్ఫిడెన్షియాలిటీ కూడా మనకి బాగా ఉంటుంది. అందుకోసం ఈ ఆన్లైన్ పెట్టుకోవడం జరిగింది. ఎక్కడ కూడా లీకేజీకి కానీ ఇతర వీటికి సంబంధించి కూడా ఆస్కారం లేకుండా ఎగ్జామినేషన్ చాలా పర్ఫెక్ట్గా కండక్ట్ చేయడం జరిగింది. ఇది ఒకసారి మనం చూస్తే ఏప్రిల్ 24, 25, 26 3 రోజుల పాటు 2 సెషన్స్, మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇంజనీరింగ్, అలాగే 28న అగ్రికల్చర్ అండ్ మెడికల్, మొత్తం 4 రోజుల పాటు ఈ ఎగ్జామినేషన్ మొత్తం కూడా కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో మొత్తం 124 పరీక్షా కేంద్రాలు ఆంధ్రప్రదేశ్లో, అలాగే హైదరాబాద్లో కూడా ఒక 4 సెంటర్స్ పెట్టాం. మొత్తం 128 పరీక్షా కేంద్రాల్లో ఎగ్జామినేషన్ జరిగింది. ఇది ఈ ప్రవేశ పరీక్ష మొత్తం కూడా 160 మార్క్స్కి. మొత్తం ఇంజనీరింగ్ సంబంధించి నేను డీటెయిల్స్ చెప్తాను, తర్వాత అగ్రికల్చర్ అండ్ మెడికల్ కన్సర్న్ మినిస్టర్స్ కూడా వాళ్ళ డీటెయిల్స్ చెప్తారు. ఇంజనీరింగ్ విభాగంలో మొత్తం 6 సెషన్స్, అంటే 3 డేస్లో రోజుకు 2 సెషన్లు లెక్కన 6 సెషన్స్, మొత్తం 960 క్వశ్చన్స్ సంబంధించి ఈ ఏదైతే కీ రిలీజ్ చేసావో దాంట్లో అబ్జెక్షన్స్ అవి కూడా కాల్ఫర్ చేసినప్పుడు వాటికి సంబంధించి ఎక్స్పర్ట్స్ కమిటీ ఒకటి మనం కాన్స్టిట్యూట్ చేసుకుంటాం, అది మనకు ఆనవాయితీ. ఆ ఎక్స్పర్ట్స్ కమిటీ వాళ్ళు మొత్తం కొన్ని ఆప్షన్లకి మార్పు చేయగా కొన్ని ఆప్షన్లకు మల్టిపుల్ ఆప్షన్లు కూడా ఇచ్చారు. అవి కూడా మొత్తం డీటెయిల్స్ మీకు చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి మొత్తం 1,79,569 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1,70,128 మంది ఈ ఎగ్జామినేషన్కి హాజరయ్యారు. ఇందులో 1,23,974 మంది ఉత్తీర్ణత పొందారు. తెలంగాణ రాష్ట్రం నుండి ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి 18,590 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 17,356 మంది విద్యార్థులు హాజరయ్యారు. వాళ్ళల్లో 15,216 మంది అర్హత సాధించారు. అలాగే మొత్తం ఒకసారి పర్సెంటేజ్ తీసుకుంటే 79.74% మంది అర్హత సాధించారు. అర్హత సాధించని విద్యార్థులు స్ట్రెంత్ తీసుకుంటే 37,979 మంది క్వాలిఫై కాలేదు. ఈ వీటికి సంబంధించి ఇంజనీరింగ్ విభాగంలో మొత్తం ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణత కాకుండా ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, దానికి వైస్ వర్స అయిన వాళ్ళు ఉన్నారు. అక్కడ మంచి ర్యాంక్ వచ్చి ఇక్కడ ఎంసెట్లో ర్యాంక్ రాళ్ళు కూడా ఉన్నారు. ఆ డీటెయిల్స్ కూడా మీకు అందజేయడం జరుగుతూ ఉంది. 2014లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా అకాడమిక్ క్యాలెండర్, ఏదైతే ఎడ్యుకేషన్ సంబంధించిన క్యాలెండర్ ఉందో దాన్ని ఒకటి ముందుగా రిలీజ్ చేయటం, ఎప్పుడు క్లాసులు స్టార్ట్ అవుతాయి,
ఎప్పుడు ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు రిజల్ట్ ఇస్తాం, ఇవన్నీ కూడా ఆ క్యాలెండర్లో మనం చెప్పడం. వీలున్నంత వరకు ఆ క్యాలెండర్ డేట్స్ చేంజ్ కాకుండా మెయింటైన్ చేయటం, వీలైతే ఇంకా కొంచెం అడ్వాన్స్ చేయటం తప్ప ఎప్పుడు కూడా అంతకంటే ఒక్కరోజు కూడా డిలే కాల. గతంలో ఎగ్జామినేషన్ పెడుతున్నారంటే ఎప్పుడు ఎగ్జామినేషన్ అవుతుంది, ఒకవేళ ఎగ్జామినేషన్ పెడితే కరెక్ట్గా అవుతుంది లేదా, మళ్ళీ ఆ రిజల్ట్ అనుకోవడానికి ఇస్తారు లేదా తెలియని ఒక కన్ఫ్యూజన్లో ఎప్పుడు కూడా రాష్ట్రం ఉండేది. అటువంటిది 2014 ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఇప్పటికి ఇది 3వ ఎంసెట్ పెట్టుకున్నాం. ప్రతి ఎంసెట్ కూడా ముందుగానే డేట్ అనౌన్స్ చేయటం, ఆ డేట్కి ఆన్ డాట్ రిజల్ట్ ఇవ్వటం. అలాగే ఒకసారి 15, 16, 17 ఇయర్స్ కూడా తీసుకుంటే ప్రతి సంవత్సరం కూడా ఎంతో కొంత అడ్వాన్స్గా ముందుగానే మనం ఈ రిజల్ట్ ఇవ్వటం కానీ, ఎగ్జామినేషన్ పెట్టడం కానీ, లేకపోతే క్లాసులు స్టార్ట్ చేయడం కానీ, కౌన్సిలింగ్ కానీ అన్ని కూడా మనం ముందుకు వస్తూ ఉన్నాం. దానివల్ల మనకు అడ్వాంటేజ్ కూడా ఏంటంటే ఏదైతే మన స్టూడెంట్స్ మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో గతంలో ఈ ఇండెఫినెట్ డిలే వల్ల మన వాళ్ళు తమిళనాడుకి, కర్ణాటక, ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ అడ్మిషన్లు తీసుకునేవాళ్ళు. ఎప్పుడైతే మనం దీన్ని రెగ్యులరైజ్ చేసి ఒక అష్యూర్డ్ డేట్ ప్రకారం మనం ముందుకెళ్తా ఉన్నామో దాదాపు 20 నుంచి 30 వేల మంది స్టూడెంట్స్ బయట రాష్ట్రాలకు వెళ్లకుండా మన రాష్ట్రంలోనే అడ్మిషన్స్ పెరిగిన విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. 2015 సంవత్సరం తీసుకుంటే 8/5/2015 అంటే ఆ సంవత్సరం 5వ నెల 8న ఎగ్జామినేషన్ పెట్టాం. 2016 తీసుకుంటే దాన్ని ముందుకు తీసుకొచ్చి 4వ నెల 29 పెట్టుకున్నాం. అలాగే ఇప్పుడు ఈ సంవత్సరం తీసుకుంటే 29 కంటే ఇంకా ముందుగానే 24, 25, 26 3 రోజుల పాటు ఎగ్జామినేషన్ పెట్టాం. అంటే ప్రతి ఇయర్ కూడా ఎంతో కొంత అడ్వాన్స్గా ఎగ్జామినేషన్ కండక్ట్ చేసుకుంటా ఉన్నాం. అలాగే ఫలితాలు ప్రకటించిన తేదీ కూడా చూసుకుంటే 2015లో 5వ నెల 21 ఇచ్చాం. 2016లో 5వ నెల 8వ తారీఖు ఇచ్చాం. ఈ సంవత్సరం మనం 5వ నెలలోనే 5వ తారీఖు ఇస్తా ఉన్నాం. అలాగే క్లాసులు స్టార్ట్ అయిన డేటు 2015లో 7వ నెల 2వ తారీఖు క్లాసులు స్టార్ట్ చేసాం. 2016లో 6వ నెలలోనే 27 స్టార్ట్ చేసాం. ఈ సంవత్సరం అయితే రేపు 19th క్లాసులు స్టార్ట్ చేయాలని టెంటివ్గా అనుకుంటా ఉన్నాం. అంటే ఇంత అడ్వాన్స్గానే మనం కౌన్సిలింగ్ చేయటం, రిజల్ట్ ఇవ్వటం, క్లాసులు కూడా స్టార్ట్ చేస్తే స్టూడెంట్స్కి అక్కడికి మీరు పర్ఫెక్ట్గా అవుద్ది కాబట్టి ఈ విధంగా ఇవన్నీ చేస్తూ ఉన్నాం. ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వల్ల ఫలితాలు విడుదల చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లోపే ఎవరైతే ఎగ్జామినేషన్ అటెండ్ అయ్యారో వాళ్ళు ఇచ్చిన నెంబర్కి, మొబైల్ నెంబర్కి ఈ ర్యాంకులు కూడా వాళ్ళకి ఇంటిమేట్ చేస్తాం ఒక హాఫ్ అన్ అవర్ లోపే. అలాగే ర్యాంక్ కార్డులని ఈ నెల 12వ తేదీ నుండి విద్యార్థులు www.sche.ap.gov.in/MCET వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ ఏదైతే ఆన్సర్ చేశారో ఆ ఆన్సర్ షీటు వెబ్సైట్లో పెడతా ఉన్నాం. అలాగే వాళ్ళు ఇచ్చిన ఈమెయిల్ కూడా వాళ్ళ ఆన్సర్ షీటు పంపిస్తా ఉన్నాం. కాబట్టి ఆ మెయిన్కి ఏదైతే ఉందో దానికి వాళ్ళు కంపేర్ చేసి వాళ్ళు దాన్ని సరి చూసుకోవచ్చు. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల్లో మొత్తం ఒక 10 టాప్ ర్యాంకర్స్ పేర్లు కూడా మీకు ఇప్పుడు అనౌన్స్ చేస్తా ఉన్నాం. ఇందులో 1వ ర్యాంకు వి మోహన్ అబ్బాస్, మార్కులు వచ్చి 153.935 వచ్చాయి. 2వ ర్యాంకు ఏ సాయి భరద్వాజ్ 152.723 వచ్చాయి. 3 ఆర్ సత్యం 152.521 వచ్చాయి. 4వ ర్యాంకు జయంత్ హర్ష 150.572 వచ్చాయి. అలాగే 5వ ర్యాంకు వెంకట షణ్ముఖ్ సాయి మౌనిక్ 150.724 వచ్చాయి. అలాగే 6 కె వెంకట్ నిఖిల్ 150.525 వచ్చాయి. అలాగే పి శశినాథన్ 149.798 వచ్చాయి. తర్వాత ఎం వెంకట సాయి యశ్వంత్ 149.424 వచ్చాయి. డి వరుణ్ తేజ్ 148.702 వచ్చాయి. కె చిన్మయ్ సాయి నాగేంద్ర 148.041. అంటే మొత్తం ఈ ఇంజనీరింగ్ లో ఈ టాప్ 10 ర్యాంక్స్ వివరాలు. మనం ముందు చెప్పినట్టుగా జూన్ 19 నుండి క్లాసులు అనుకుంటా ఉన్నాం. అలాగే ఒకసారి స్టేట్ వైడ్ ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకుంటే 17 గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి, 305 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి.
మొత్తం టోటల్ ఇంటేక్ తీసుకుంటే 1,53,150 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో మొత్తం ఈ ర్యాంక్స్ బట్టి వాళ్ళ ప్రయారిటీస్ని బట్టి వీళ్ళు తీసుకోవచ్చు. ఇంజనీరింగ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇది. ఇప్పుడు అగ్రికల్చర్, మెడికల్కి సంబంధించిన, అంటే మెడికల్ నీట్ వచ్చింది కాబట్టి దానికి లేకపోయినా కూడా ఏదైతే దానికి రెలవెంట్ కోర్సెస్ ఉన్నాయో వాటికి సంబంధించిన వివరాలు మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు అలాగే హెల్త్ మినిస్టర్ గారు కూడా డిక్లేర్ చేస్తారు. నమస్కారం. ఇది అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏపీ ఎంసెట్ 2017 ప్రవేశ పరీక్షలు, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ పద్ధతిలో మొదటిసారి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగింది ఏప్రిల్ 28. దీంట్లో అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగానికి మొత్తం ఆంధ్రప్రదేశ్లో 69,683 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 65,675 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనారు. మొత్తం 55,289 మంది విద్యార్థులు అర్హత సాధించారు. 55,288 మంది విద్యార్థులు అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగానికి అర్హత ఎలిజిబిలిటీ పొందారు. దీంట్లో మన గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్లో మొత్తం కలిసి బీఎస్సీ అగ్రికల్చర్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్ కలిపి 1,156 సీట్లు ఉన్నాయి. దానికి గాను 55,289 మంది ఈరోజు అర్హత సాధించినారు. దాంట్లో టాపర్స్లో 2017 ఏపీ ఎంసెట్ టాపర్స్ ఇన్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ మొదటి క్యాండిడేట్ పేరు ఊటుకూరి వెంకట అనిరుత్. ఫస్ట్ ర్యాంక్ అండ్ హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, కొత్తపేట, గుంటూరు. ఊటుకూరి వెంకట్ అనిరుత్ ఫస్ట్ ర్యాంకు సాధించినారు. సెకండ్ ర్యాంక్ దొగ్గా సందీప్, ఈ అబ్బాయి సెకండ్ ర్యాంక్. ఈయనది దుర్గానగర్, ఆర్ఆర్బిపురం, విశాఖపట్నం. థర్డ్ ర్యాంక్ నున్న హిమజ, అమ్మాయి థర్డ్ ర్యాంక్ సాధించింది. ఈ అమ్మాయిది రామాలయం స్ట్రీట్, రాజమహేంద్రవరం, ఈస్ట్ గోదావరి. అండ్ ఫోర్త్ ర్యాంక్ సాదినేని నిఖిల్ చౌదరి అండ్ శ్రీ సాయి రెసిడెన్స్, ఫ్లాట్ నెంబర్ 102, ప్లాట్ నెంబర్ 28, రోడ్ నెంబర్ 2, విజయనగర్ కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్. సో ఫిఫ్త్ ర్యాంక్ బలంతరపు పని శ్రీ లాస్య, అమ్మాయి, ఆమె నారాయణ మెడికల్ కాలేజ్, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్. ఈ ఫస్ట్ 5 ర్యాంక్స్ చదివాను, కొరగా చదివాను. అట్లే ఫిఫ్త్ ర్యాంక్ జి మనోజ్ పవన్ రెడ్డి, సెవెంత్ ర్యాంక్ ఎన్ సాత్విక రెడ్డి, ఎయిత్ ర్యాంక్ బి కళ్యాణ్, నైన్త్ ర్యాంక్ పి సాయి శ్వేత, 10th ర్యాంక్ పి అఖిల. చాలా మంది డైరెక్టర్లు అయిపోయారు. ఇస్తా ఉండు, మీరు మీకు ఏంద్ర మాట
కాదు బెస్ట్ నోటు పాస్వర్డ్ డోర్ ఉంటుంది. మంచిగా వస్తాయి. చూడు అందరూ ఒకసారి అటు చూసినా అందరూ చూడు అందరూ ఇట్లాంటి చూడండి. థ్యాంక్ యూ. 2 పక్కలకి అడిగారు. ఇచ్చేదా చెప్పింది కదా పాస్వర్డ్. చుట్టూ చదువుతామని చూపించి మా వాళ్ళు పాస్వర్డ్ కూడా కొంచెం కాంప్లికేట్ గుణాలను ఇచ్చారు. ఏపీ అండ్ ఈఎస్ @MSET $2017. మళ్ళీ చదువుతాను. ఏపీ అండ్ ఈఎస్ @MSET EAMCET $2017. ఆల్ క్యాపిటల్స్. అలాగే మెడికల్ది AP $AM and MSET $2017. AP $AM and MSET $2017. అంటే నెక్స్ట్ ఇయర్కి ఎంసెట్ ఎలాగుంటుంది గ్యారెంటీగా. ఎందుకంటే ఇది ప్రాస్పెక్టివ్గా అనౌన్స్మెంట్ చేయాలి. ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అడ్మిషన్లు అప్పుడే చెప్పాలి. కాబట్టి నెక్స్ట్ ఇయర్ వరకు ఎంసెట్ ఉంటుంది. ఆ నెక్స్ట్ ఇయర్ ఏంటనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకా పూర్తి స్పష్టత ఇవ్వలేదు. స్టేట్స్తో కూడా డిస్కస్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఎలాగైతే నీట్ తరహాలో చేయాలని ఒక ఆలోచన ఒకటి ఉంది. లేదు వేరే ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయో కూడా మనకి రాబోయే రోజుల్లో క్లారిటీ వస్తుంది. బహుశా నెక్స్ట్ మంత్ MHRD మినిస్టర్ గారు మీటింగ్ పెడతా ఉన్నారు. పెట్టి డిసైడ్ చేస్తాం. అమ్మా ఇది ఎంసెట్ గురించి ఫస్ట్ టైం ఆన్లైన్లో చేస్తమే కాకుండా 1 వీక్లో రిజల్ట్ ఇచ్చారు. నేను ఆల్మోస్ట్ ఒక 3 సెంటర్లు చూశాను. 40 పేపర్లు ఉన్న డిఫరెంట్గా ఉండి ఒక్కళ్ళు ఎవరో ఒక రకంగా లేవు. ఆ జంబ్లింగ్ అలా జరిగింది. ఈ JNT వాళ్ళని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ర్యాంక్ హోల్డర్స్ అందరినీ కూడా కంగ్రాచులేట్ చేస్తున్నాను. మా ఎంసెట్లో మా ముగ్గురికి సంబంధించింది చంద్రమోహన్ రెడ్డి గారికి సంబంధించిన అగ్రికల్చర్, హార్టికల్చర్ ఉంటుంది. అలాగే ఆదినారాయణ రెడ్డి గారికి సంబంధించిన ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ, అలాగే అవి ఉంటాయి, డైరీ, వెటర్నరీ సైన్స్ ఉంటాయి. మాకు సంబంధించిన ఫార్మా అండ్ ఫార్మా డి ఉంటాయి. బి ఫార్మ్స్ అండ్ ఫార్మా డి. అదే అక్కడక్కడ అట్లా అవుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. దాని మీద ఆల్రెడీ అధికారులకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. నారాయణ చైతన్య
అది నారాయణ చైతన్య లేకపోతే ఇంకోటైనా కూడా ఎవరైనా ప్రభుత్వానికి అందరూ ఒకటే. ఎవరైతే అటువంటి క్లాసులు రన్ చేస్తున్నారో నా దగ్గర వాళ్ళ మీద యాక్షన్స్ ఇనిషియేట్ చేస్తా ఉన్నాం. నాట్ ఓన్లీ 10th క్లాస్ రిజల్ట్ రాకుండా క్లాసులు పెట్టే కాకుండా ఈ కార్పొరేట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ లో కూడా ఏదైతే గైడ్ లైన్స్ కి నామ్స్ కి వ్యతిరేకంగా ఉన్నాయో వాటి మీద కూడా యాక్షన్ ఇనిషియేట్ చేస్తా ఉన్నాం. అన్ని కూడా ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపు అందరు అధికారులకు కూడా చెప్పి అవసరమైతే రాండమ్ విజయవాడలో ఏపీఎంసెట్ ఫలితాలు విడుదల చేశారు మంత్రి గంటా శ్రీనివాసరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కామినేని శ్రీనివాస్.